1000కి పైగా వీళ్ళకైతే అవుట్లెట్స్ ఉన్నాయి 35 దేశాల్లో. ఇడ్లీలా ఎలా ఉందో ఆవిరిగూడెంలా ఉంది చూడడానికి. దేశానికి ప్రైడ్ విక్టోరియా వాటర్ ఫాల్స్. పులావ్లానో లేదంటే సమ్ టైమ్స్ కిచడీలానో తయారవుద్ది. చివరికి దానికి పేరు మాత్రం బిర్యానీ అని పెడతారు. ఆ పెరి సాస్ ఒకటి వేసుకొని తిన్నాను, మూతంతా మండిపోతుంది అసలు. సొరకి నెత్తరు వాసన చూస్తే పిచ్చెక్కిపోద్ది అని ఆ టైప్లో ఏంటంటే నాలాంటి స్వీట్ లవర్కి అయితే ఇన్ని చూస్తూ ఉంటే నాకు పిచ్చెక్కుతుంది. ఎందుకంటే 2 దేశాలు దాటుకుని అయితే ఈ బస్సు వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం జాంబియా కంట్రీ క్యాపిటల్ సిటీ అయిన లుసాకాలో ఉన్నాం. ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఫుడ్ వీడియో అనమాట. ఈ జాంబియా కంట్రీలో డిఫరెంట్ ఫుడ్స్ అయితే ట్రై చేశాను. లోకల్ ఫుడ్స్ కానీ, తర్వాత ఇండియన్ ఫుడ్స్, తర్వాత మిగతా కంట్రీ డిఫరెంట్ ఫుడ్స్ అయితే ట్రై చేశాను. అవన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తర్వాత ఫుడ్ టూర్ తర్వాత నేను ఈ ప్లేస్ నుంచి ఇంకొక సిటీకి అయితే వెళ్ళబోతున్నాను అనమాట, లివింగ్ స్టోన్ అని చెప్పేసి. సో ఆ జర్నీ వీడియో కూడా ఉంటుంది, ఫుడ్ వీడియో కూడా ఉంటుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, రీసెంట్గా చిన్న క్రియేటర్స్ కోసం యూట్యూబ్ హైప్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. మీరు చేయాల్సింది ఒక్కటే, కామెంట్ సెక్షన్ పక్కన అయితే స్లైడ్ చేస్తే హైప్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. సో ఎవ్రీ వీక్ 3 వీడియోస్కి అయితే మీకు హైప్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. సో మీరు నా వీడియోకి హైప్ ఇస్తారని కోరుకుంటున్నాను. మీరు ఆ హైప్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది. మనం ప్రజెంట్ అయితే ఈ జాంబియా దేశం ఒక నేషనల్ డిష్ అయితే తినడానికి వచ్చాం. సో ఫైనల్గా అయితే ట్రై చేస్తున్నా. దీన్ని వచ్చేసి షీమా అంటారు. చూసారా ఇడ్లీలా ఎలా ఉందో, ఆవిరిగూడెంలా ఉంది చూడడానికి. కెన్యా నుంచి చూసుకుంటే కెన్యాలో కానీ, తాంజానియాలో కానీ, మలావి, మొజాంబిక్, జింబాంబే, జాంబియా ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే తింటారు. మెయిస్తో తయారు చేస్తారు అనమాట, ఇది మొక్కజొన్న పిండితోని. సో రకరకాల పేర్లు. ఈ జాంబియా, జింబాంబే, మలావిలోనేమో దీన్ని షీమా అంటారు. తర్వాత తాంజానియా సైడ్, కెన్యా సైడ్ ఏమో ఉగాలి అంటారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క నేమ్. సో దీంతోపాటు అయితే చిల్లీ సాస్ ఇచ్చారు, గార్లిక్ చిల్లీ. తర్వాత చికెన్ కర్రీ, దీంతోపాటు పొటాటోస్ కూడా యాడ్ చేశారు వీళ్ళు, పొటాటో గ్రేవీ. ఇవేంటంటే వెజిటేబుల్స్ పక్కగా వీళ్ళు ఏం తిన్నా సరే ఒక మంచి విషయం ఏంటంటే పక్కగా దాంతోపాటు వెజిటేబుల్స్ అయితే ఉంటాయి. దట్టు లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తింటూ ఉంటారు వీళ్ళు. షీమా విత్ చికెన్ కర్రీ. సో కొన్ని చాలా వీడియోలు చూసే ఉంటారు, ఇలా తీసుకొని ఇలా ఉండల్లా చుట్టుకొని దీన్ని కర్రీలో ముంచుకుంటారు. కర్రీలో ముంచుకొని గ్రేవీలో బాగా ముంచుకొని ఓకే బాగానే ఉంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు ఈ షీమాలు ఉప్పు వేయరు, ఏమీ వేయరు. ఇందులో కొంచెం ఉప్పు వేసి ఉంటే ఇంకా టేస్ట్ బాగుండేది. వీళ్ళు ఏందో ఉప్పు వేయరు, ఏమి వేయరు, సప్పగడ్డలే తింటారు. ఈ వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇవేమో కొంచెం వగరగా ఉంటాయి టేస్ట్, అండ్ నాకేమో అర్థం కావట్లా. సో టోటల్గా ఈ షీమా విత్ చికెన్ కర్రీ ఈ పోర్షన్ ఎలా వచ్చేసి 115 క్వాచా. ఇప్పుడే మేము వచ్చిన కార్ అయితే కార్నర్లో పార్క్ చేసాం. ఈ చివరి నుంచి చివరి వరకు చూడండి లైన్గా కార్సే. మొత్తం అందరూ ముస్లిమ్సే వస్తున్నారు చాలా వరకు. అండ్ ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా చూడండి భలే ఉన్నాయి అసలు, పెద్దవి. ఈ ఏరియా నిండా ఉన్న 99% అయితే మొత్తం అందరూ ముస్లిమ్సే అనమాట. ఆ బార్బిక్యూ ప్లేస్ ఇంకో కొంచెం ముందర ఉంది, అదిగోండి చూడండి. ఆ ఫెన్సింగ్ పై నుంచి పొగలు వచ్చేస్తున్నాయి. ఓన్లీ సాటర్డే తర్వాత, ఓన్లీ ఫ్రైడే సాటర్డే మాత్రమే ఉంటుంది. 2 days వీక్లీ. వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు అది కూడా. నేను నా వర్మ బ్రో వచ్చాం. ఇప్పుడే లోపలికైతే వచ్చాం. ఇది ఒక రెస్టారెంట్ టైప్ ఏమో అనుకున్నాను, కాకపోతే ఇది ఒక హౌస్ అనమాట. ఇది వాళ్ళ హౌస్ బయటన ఖాళీ స్థలంలో ఏంటంటే ఇలా రేకుల షెడ్ వేసి ఓన్లీ ఫ్రైడే సాటర్డే అయితే అమ్ముతున్నారు. చూడండి క్రౌడ్ అయితే ఎంతమంది ఉన్నారో. ఇది ఇంకా స్టార్టింగ్ అంట, ఇంకా కాసేపు అయితే ఫుల్గా నిండిపోద్ది అంట. ఏంటి బ్రో ఈ రెస్టారెంట్ పేరు? అదే సారీ, ఈ ప్లేస్ పేరు. ఓకే, బార్బిక్యూ. ఓన్లీ ఫ్రైడే సాటర్డే. ఓకే. సో ఈ షాప్ పేరు వచ్చేసి ఎమాస్డల్ బ్రై పాయింట్ అని చెప్పి ఉంది. సో చాలామంది అయితే మెయిన్లీ ముస్లిమ్స్ అయితే వస్తున్నారు అనమాట టేస్ట్ చేయడానికి. చూడొచ్చు అన్నీ అయితే నిండిపోయాయి టేబుల్స్. ఇక్కడ 2-3 రకాల స్వీట్స్ కూడా ఉన్నాయి, డెజర్ట్స్. మేమైతే ఇదేదో టెన్నిస్ కస్టర్డ్ అంట, 25 క్వాచా ఇది. ఇదేమో గులాబ్ జాము, ఇది 45 క్వాచా. 3 పీసులు అయితే ఇచ్చారు. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాం. ఇది కొంచెం చూడండి పెద్ద లిస్టే ఉంది. అంటే అన్నీ కొంచెం ఆర్డర్ ఇచ్చాం అనమాట, టేస్ట్ చేద్దాం అని చెప్పి. బాగుంటుంది అంటే ఇక్కడ టేస్ట్. సో ఇలా టేబుల్ నెంబర్ 6 అని చెప్పి ఇలా చెక్క మీద వేసేసి ఇచ్చారు ప్రింట్.
మినిమం ఆర్డర్ ఇచ్చిన ఒక 45 మినిట్స్కి 30 మినిట్స్కి అయితే మనకి వస్తుందంట. సో అంత ఫేమస్ ఈ ప్లేస్. బయట నుంచి చూసి ఏదో చిన్న డబ్బా హోటల్ అనుకున్నా, కాకపోతే ఇది హోటల్ కాదు, కానీ పాపులారిటీ మాత్రం బాగానే ఉంది. ఇప్పుడే మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్లో చికెన్ షీక్ కబాబు, తర్వాత మలాయ్ టిక్కా, ఇవేమో ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ అంటారు, ఈ 3 అయితే వచ్చాయి. ఒక 15 మినిట్స్ అయితే పట్టింది. మిగతా ఐటమ్స్ ఇంకా రాలేదు, వెయిటింగ్ అనమాట. మన ఐటమ్స్ అన్నీ అయితే వచ్చాయి ఆల్మోస్ట్. ఒక రోటీ ఒకటే రాలేదు. ఇదిగోండి చికెన్ షీక్ కబాబు, దీంతోపాటు మసాలా ఫ్రైస్, చికెన్ లెగ్, మలాయ్ టిక్కా, చికెన్ టిక్కా. సో టేస్ట్ చేద్దాము. ఇంతమంది క్రౌడ్ ఉన్నారు కదా, అసలు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. చికెన్ అయితే జ్యూసీగా బాగుంది చూడడానికి. నాన్ చూడండి భలే ఉంది అసలు, ఎల్లో కలర్లో మంచిగా చాలా బాగుంది చూడడానికి. మళ్ళీ ఇంకా ట్రై చేద్దాం. మ్యారినేషన్ బాగా చేశారు, స్మూత్గా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫుడ్ వీడియోలో భాగంగా ఏదైనా తిందామని చెప్పేసి దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ ఎతుకుతూ ఉన్నా గూగుల్ మ్యాప్స్లో. బ్లూ స్టార్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. సర్లే ఏదో పేరు వినగానే లోకల్ రెస్టారెంట్ ఏమో అనుకున్నా, కాకపోతే మెనూ అది చూస్తే అర్థమైంది ఏంటంటే ఇది లోకల్ రెస్టారెంట్ కాదు, మన ఇండియన్ రెస్టారెంట్, అందులోనూ మన తెలుగు వాళ్ళది. సో వచ్చాక మెనూ చూస్తే ఇక్కడ ఏం బాగుంటుందని అడిగితే హైదరాబాదీ బిర్యానీ అయితే బాగుంటుంది అన్నారు. హైదరాబాదీ బిర్యానీ అని మెనూలో రాస్తారు, కానీ వాళ్ళు తయారు చేసే పద్ధతి చూస్తే కుక్కర్లో అన్ని మసాలాలు తర్వాత రైస్ మొత్తం అన్ని వేసి కుక్కర్ పెట్టేస్తారు. అది పులావ్లానో లేదంటే సమ్ టైమ్స్ కిచడీలానో తయారవుద్ది. చివరికి దానికి పేరు మాత్రం బిర్యానీ అని పెడతారు. ఇక్కడ కూడా ఆ టైప్లో ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే బిర్యానీ వచ్చేసరికి దాని టెక్స్చరు, ఆ స్మెల్ అన్నీ చూసేసరికి ఇంకా అర్థమైపోయింది. ఎగ్జాక్ట్గా మనం హైదరాబాద్లో చాలా వరకు రెస్టారెంట్స్లో తిన్నప్పుడు ఏ ఫీల్ కలుగుతుందో ఇక్కడ ఈ బిర్యానీ చూశాక, ఈ బిర్యానీ తిన్నప్పుడు నాకు అదే ఫీల్ కలిగింది. దీంతో పాటు రైతా చాలా వరకు ఇస్తారు ఇండియన్ రెస్టారెంట్లో. మిర్చి కసాలను కూడా ఇచ్చారు. మిర్చి కసాలను బిర్యానీ అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. సో చాలా సాటిస్ఫై అయిపోయాను అనమాట. ఆఫ్రికన్ కంట్రీస్లో బిర్యానీ అంటే భయపడేవాడిని. చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి బిర్యానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు కొన్ని కంట్రీస్లో. కాకపోతే ఇక్కడైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయాను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడైతే మేము నాండోస్ అని చెప్పి ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఈ నాండోస్ అని చెప్పి ఇది ఎక్కువ మనకి ఏ ఆఫ్రికా కంట్రీలోకి వెళ్ళినా సరే మనకి ఎక్కువ ఈ బ్రాండ్ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇదేంటంటే సౌత్ ఆఫ్రికన్ ఆరిజినేట్ అయిన బ్రాండ్ అనమాట. సౌత్ ఆఫ్రికాలో జోహానస్బర్గ్లో అయితే స్టార్ట్ చేశారు ఈ రెస్టారెంట్ని. సో అక్కడ పాపులర్ అవ్వడం వల్ల, తర్వాత అలా క్లిక్ అవ్వడం వల్ల ఒక్కొక్కటి బ్రాంచెస్ అనేవి ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. ప్రజెంట్ అయితే ఈ జాంబియాలో కూడా ఇప్పుడు మనం ఉన్న ఈ షాపింగ్ మాల్లో ఉంది. ఇదేంటంటే మాండా హిల్ అని చెప్పి ఇది ఒక షాపింగ్ ఏరియా. ఇక్కడ చాలా వరకు రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇది ఉందా నాండోస్, ఆ పక్కన అయితే ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది, ఆ పక్కన ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. సో ఆ పక్కన కేఎఫ్సీ ఉంది. ఇటువైపు అంతా అయితే ఫుడ్ సెక్షన్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే మనకి లైక్ ఈ షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళిపోతాం. సో అక్కడ గ్రోసరీస్, తర్వాత క్లోత్ స్టోర్స్ అవి చాలా ఉన్నాయి. సో మన ఫుడ్ అయితే ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం. సో మేమైతే హాఫ్ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చాం అనమాట. ఇక చూస్తున్నారా, హాఫ్ చికెన్, దాంతోపాటు కొన్ని చిప్స్, ఒక కూల్ డ్రింక్ ఆర్డర్ ఇచ్చాం. టోటల్గా 206 క్వాచ్ అయింది. మళ్ళీ వ్యాట్ ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు. సో టోటల్ 260 క్వాచ్ దాకా అయింది బిల్లు. వి ఆర్డర్డ్ కోలా నో స్ప్రైట్, కోలా. ఇంకో విషయం ఏంటంటే మ్యాక్స్ ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో చిల్లీ సాస్ ఉంటుంది కదా, మన సైడ్ అయితే చిల్లీ సాస్ అంటాం, టొమాటో సాస్ అయితే సేమ్. చిల్లీ సాస్ని వీళ్ళు ఏంటంటే పెరి పెరి అంటారు. సో అవి చిన్నగా ఉంటాయి అన్నమాట మిరపకాయలు. సో దాంతో చేసిన సాసు. బాటిల్స్ కూడా బాగున్నాయి. అంటే ఇంకా మన ఫుడ్ రాలేదు, వెయిట్ చేస్తున్నాం. మన బ్రోతో పాటు వచ్చాం, వర్మ బ్రోతో పాటు. చెప్పాను కదా ఈ నాందోస్ రెస్టారెంట్ సౌత్ ఆఫ్రికా నుంచి అయితే స్టార్ట్ అయింది అని. 1987లో అయితే మొదలుపెట్టారు జోహానస్బర్గ్లోని. దాదాపు 1000కి పైగా వీళ్ళకైతే అవుట్లెట్స్ ఉన్నాయి 35 దేశాల్లో.
సో అర్థం చేసుకోండి అంత పెద్ద బ్రాండ్. చిన్నగా స్టార్ట్ చేశారు బట్ చాలా పాపులర్ అనమాట. పెరి పెరి చికెన్ రకరకాల సాసులతో అయితే తయారు చేస్తారు. ఇక్కడికి వచ్చాక వర్మ బ్రో అయితే ట్రై చేద్దాం పదా అని చెప్పేసి అన్నారు. వెంటనే సర్లే చాలా కంట్రీస్లో చూశాను కదా ట్రై చేద్దాం అని చెప్పేసి ఆర్డర్ అయితే ఇచ్చాం. మన ఫుడ్ అయితే వచ్చేసింది చూడొచ్చు. నార్మల్ బార్బిక్యూ టైప్లో కాకుండా ఇది కొంచెం జ్యూసీ స్టైల్లో వచ్చింది. దీంతోపాటు పైన సాస్ అది యాడ్ చేశారు. ఫ్లేవర్ బాగుంది చూడడానికి. మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకా ట్రై చేయాలి. ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే బ్రో ఇప్పుడే చెప్పింది ఏంటంటే ఇది హైదరాబాద్లో కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారంట వీళ్ళు. వీళ్ళ ఫుడ్ చైన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వరకు అయితే చేరుకుంది. టెక్స్చర్ అయితే బాగుంది. చాలా వరకు లోకల్స్ అయితే ఇష్టపడుతున్నారు తినడానికి. చూడొచ్చు ఒక మంచి డేటింగ్ స్పాట్ కూడా అనుకుంటా. చాలామంది కపుల్స్ కూడా వచ్చి ఇక్కడే తింటున్నారు. మనకి ఇప్పుడు ఇండియాలో ఏ ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా సరే మనకి ఇప్పుడు దాంతోపాటు నిమ్మకాయ ఉల్లిపాయ ఏదైతే ఇస్తారో రెస్టారెంట్లో, ఈ ఆఫ్రికాలో మనం ఏ ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా దాంతోపాటు చిప్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ప్రతి దాంట్లోని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వీళ్ళు తింటూనే ఉంటారు. ఇది లేకుండా వీళ్ళకి రోజే గడవదు అసలు. బంగాళదుంపలు వీళ్ళు తిన్నంత ఎవడే ఎక్కువ తిండి అసలు. ప్రతి కంట్రీలోనే అంతే. కెన్యా, తాంజానియా ఏ కంట్రీలోకి వెళ్ళినా ఇదైతే ఓకే. దీంతోపాటు మనకి సాసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో. దీంతోపాటు కొంచెం అలా సాస్ అద్దుకొని బ్రో ఒక లెమన్ ఫ్లేవర్ ఏదో చెప్పినట్టున్నాడు. సాస్ కూడా మంచి పుల్ల పుల్లగా భలే తగులుతుంది. బాగుంది. కాకపోతే హాఫ్ చికెన్కి పోర్షన్ తక్కువ ఇచ్చాడు. అదొక్కటే పోర్షన్ ఒకటి తక్కువ ఉంది కానీ టేస్ట్ బాగుంది. ఆ పెరి పెరి సాస్ ఒకటి వేసుకొని తిన్నాను. మూతంతా మండిపోతుంది అసలు. ఫుడ్ అయితే బాగుంది. ఐ మీన్ టేస్ట్ అయితే బాగుంది కానీ క్వాంటిటీ అసలు సరిపోలే. సో అరౌండ్ ఒక ఈ 260 క్వాచా అంటే ఒక 950 రూపీస్ అనుకోండి మన డబ్బుల్లో. సో 950 రూపాయలకి ఆ కొన్ని ఫ్రైస్, ఒక చిన్న కూల్ డ్రింక్ బాటిల్, తర్వాత చికెన్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ వచ్చింది. బట్ ఒకసారి ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కనిపిస్తుంది కదా ఇక్కడ సింహం బొమ్మతో. ఈ షాప్ ఏంటంటే హంగ్రీ లైన్ అని చెప్పి, ఇది మనకి కేఎఫ్సీ ఎలా ఉంటుందో సేమ్ ఆ టైప్ ఆఫ్ చికెన్ అమ్ముతారనమాట. సో మెయిన్లీ ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకి జాంబియాలో. హంగ్రీ లైన్ అని ఈ స్టోర్. చాలా వరకు వీళ్ళ అవుట్లెట్స్ అయితే వేరే వేరే డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. ఇక్కడ చూడండి మనం ఒక షాపింగ్ మాల్ లోపల అయితే ఫుడ్ సెక్షన్లో అయితే ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్నాం అన్నీ బీఫ్. కాకపోతే చూడండి ఎలా కనబడుతున్నాయి. చాలా టిపికల్గా ఉన్నాయి. మనకి జస్ట్ బీఫ్ అంటే చూడడానికి మీట్లా ఉంటుంది కదా. ఇది చూడండి ఎన్ని రకాలుగా తయారు చేసి పెట్టారు. కర్రలు, తర్వాత ఎముకలు, దుమ్ములు. ఇది బిల్టాంగ్ బీఫ్ అంట. ఇదేమంటే బాబాలాస్ మిక్స్ అంట. బాబాలాస్ మిక్స్ ఏంటో రకరకాల పేర్లు పెట్టారు వీళ్ళకి. బిర్యానీ టేస్ట్ అయితే నచ్చి మళ్ళీ వచ్చాం అనమాట నేను వర్మ బ్రో. ఈసారి అయితే మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. కరెక్ట్గా మేము వచ్చిన డే అయితే సండే అనమాట. ఇక్కడ ఎవ్రీ సండే అయితే బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందంట. బోండాలు, తర్వాత ఇడ్లీలు, సో కొబ్బరి చట్నీ ఇవన్నీ ఉంటాయట. సో వచ్చిన కరెక్ట్ టైంకి కరెక్ట్గా లాస్ట్ మూమెంట్లో ఉంది. ఇంకా కొంచెం టిఫిన్స్ అయితే ఉన్నాయి అని అనగానే బోండాలు, ఇడ్లీలు కూడా ఆర్డర్ చేసాం. దీని తర్వాత అయితే ఒక మటన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాం. ఈ సండే అసలు ఫుడ్ డే అనే చెప్పొచ్చు. ఇండియన్ ఫుడ్తో అసలు పొట్ట నింపేయడమే. కానీ నేను ఈ జాంబియాలో ఇన్ని ఇండియన్ రెస్టారెంట్లు ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాదాపు 20 నుంచి 30కి పైగా అయితే రెస్టారెంట్లు ఉంటాయి, ఇండియన్ రెస్టారెంట్స్. గుజరాతీ వాళ్ళు కానీ, తర్వాత మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్లు కొన్ని డిఫరెంట్ అయితే చాలా ఉన్నాయి. మొత్తం ఏ టు జెడ్ అన్నీ దొరికేస్తాయి అన్నమాట. మనం మినీ ఇండియాలో ఉన్న ఫీలే కలుగుతుంది నాకైతే ఈ జాంబియాలో లొసాకాలో తిరుగుతూ ఉంటే. సో ఈ సండే అయితే అసలు అదిరిపోయింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి మటన్ బిర్యానీ తిన్నాను. మనం మొజాంబిక్లో ఉన్నప్పుడైతే ముస్లిం స్టైల్ అంటే పాకిస్తానీ స్టైల్ బిర్యానీ తిన్నాం. సో ఇప్పుడైతే ఆంధ్ర స్టైలు, దట్టు హైదరాబాదీ స్టైల్ అనమాట. మంచి స్పైసీగా మసాలా అది బాగా తగిలింది. ఇంకా నోరు మండుతుంది. బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే క్రెమోసా అని చెప్పి ఒక రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఇక్కడ షవర్మాలు, లేదంటే డిఫరెంట్ ఐస్ క్రీమ్స్, కేక్స్, చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయంట. చాలా ప్యాక్డ్గా ఉంది. ఎటు చూసినా అసలు మొత్తం కార్లు, ఫుల్ క్రౌడెడ్గా ఉంది ప్లేసు.
షవర్మా అయితే ట్రై చేద్దాం, ఎందుకంటే ఈ క్రెమోసా అనేది లెబనీస్ రెస్టారెంట్ అని చెప్పేసి అన్నారు. నేను ఈ క్రిమోసా రెస్టారెంట్ లోపలికి వచ్చాక నాకు అర్థమైంది బయట అన్ని కార్లు ఎందుకు వెయిట్ చేస్తున్నాయి, ఎంతమంది జనం ఎందుకున్నారు అని. లోపలికి వచ్చి చూసేసరికి ఇక్కడ ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి. పేస్ట్రీలు కావాలన్నా, ఐస్ క్రీములు కావాలన్నా, బిస్కెట్లు కావాలన్నా, డిఫరెంట్ కుకీస్ కావాలన్నా, షవర్మా కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, ఏది కావాలంటే అది అసలు అన్నీ ఉన్నాయన్నమాట లోపల. కాకపోతే రేట్లు కూడా అలానే ఉన్నాయి, కొంచెం ఎక్కువే ఉన్నాయి ప్రైజెస్. చాలామంది జనం ఉన్నారు లోపల. అసలు మేము యాక్చువల్గా కూర్చొని ఇక్కడే తిందాం అనుకున్నాం. ఇంకా ఎంతమంది జనం చూసి హడావడిగా చాలా చిరాగ్గా ఉందని చెప్పేసి టేక్ అవే తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాం. ఈ గ్యాప్లో అసలు ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తే డిఫరెంట్ కేక్స్ అవి చాలా బాగున్నాయి. చూస్తుంటేనే నోరూరిపోయింది అనమాట, తినాలనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఇండియన్ ఫుడ్ తర్వాత లెబనీస్ క్యూజిన్ కూడా ఉంది. సో లెబనీస్ షవర్మా అయితే సర్వ్ చేస్తున్నారు. ఈ రెస్టారెంట్ కరెక్ట్గా ఏంటంటే మాండా హిల్ అని చెప్పేసి కొంచెం ఇది పాపులర్ ఏరియా ఈ లుసాకా క్యాపిటల్ సిటీలోనే. ఇన్ని రకాల స్వీట్స్ డెజర్ట్స్ చూస్తుంటే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అలా ఉన్నాయి అనమాట అన్ని రకాల డెజర్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ అయితే టర్కిష్ స్వీట్స్. సో యాక్చువల్గా వీటిని బక్లావా అంటూ ఉంటారు. తర్వాత ఇంకా చాలా రకాల డిఫరెంట్ అయితే ఉన్నాయి. వీటి నేమ్స్ కొన్ని తెలియదు నాకు, కాకపోతే వీటిని చూస్తే నాకైతే అర్థమైంది ఇవైతే టర్కిష్ స్వీట్స్ అని. సో ఒకే షాపులో లెబనీస్ ఫుడ్, ఇండియన్ ఫుడ్, టర్కిష్ స్వీట్స్, ఇంకా డిఫరెంట్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ అని చెప్పొచ్చు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో దొరికే చాలా రకాల స్వీట్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఈవెన్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. యాక్చువల్గా ఛత్రపతి సినిమాలో ఒక సీన్లో డైలాగ్ అయితే గుర్తొస్తుంది. స్టార్టింగ్ బోట్ సీన్లోని ప్రభాస్ని అయితే వాటర్లో పడేసి డైలాగ్ చెప్తాడు కదా, సొరకి నెత్తరు వాసన చూస్తే పిచ్చెక్కిపోద్ది అని. ఆ టైప్లో ఏంటంటే నాలాంటి స్వీట్ లవర్కి అయితే ఇన్ని చూస్తూ ఉంటే నాకు పిచ్చెక్కుతుంది, అన్నీ తినాలనిపిస్తుంది. కలర్ఫుల్ స్వీట్స్. షాప్లో ఆ మూల నుంచి ఈ మూల వరకు తిరుగుతూ వీడియోలు తీసే గ్యాప్లో అయితే మా షవర్మా రెడీ అయిపోయింది. సో టేక్ అవే తీసుకెళ్ళిపోతున్నాం. షవర్మా నేను ఎక్స్పెక్ట్ చేసినంత టేస్ట్ అయితే లేదు. యాక్చువల్గా రుమాలి రోటీతో అయితే ఇస్తారనుకున్నా, బట్ పీటా బ్రెడ్తో అయితే ఇచ్చారు. నైట్ టైంలో అయితే స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయి. సో ఇప్పటికిప్పుడు ఎక్కడ మంచి స్వీట్స్ లాంటివి దొరుకుతాయని అడిగితే సో వర్మ బ్రో అయితే ఈ ఫలూడా షాప్కి తీసుకొచ్చాడు. క్రీమీ హెవెన్ అని చెప్పి, క్రీమీ హెవెన్ ఏ స్పూన్ ఫుల్ ఆఫ్ హెవెన్ అంట. సో చాలా బాగుంటుంది బ్రో, మాకు ఎప్పుడు తినాలనిపించినా సరే ఇక్కడికే వచ్చేస్తాం అన్నారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏ ఫ్లేవర్స్ ఉన్నాయో ఏం ట్రై చేయొచ్చు. ఈ క్రీమీ హెవెన్ షాప్లో అయితే రోల్ ఐస్ క్రీమ్లు, థిక్ షేక్లు, మిల్క్ షేక్లు, తర్వాత సిజ్లింగ్ బ్రౌనీ కూడా ఉన్నాయి. సో కాకపోతే ఇవి మిల్క్ షేక్లు, థిక్ షేక్లు చాలా చోట్ల దొరుకుతూనే ఉంటాయి కదా, ఫలూడాలు రేర్గా ఉంటాయి కదా అని చెప్పేసి 2 ఫలూడాలు అయితే ఆర్డర్ ఇచ్చాం. ఒకటేమో స్పెషల్ క్రీమీ హెవెన్ ఫలూడా అంట, ఇంకోటేమో పిస్తా ఫలూడా. సో ఒక్కొక్కటి వచ్చేసి 90 క్వాచా అయితే పడింది. సో రెండింటికి కలిపి 180 క్వాచా, దాదాపు 700 రూపాయలు అనుకోండి. ఒక్కొక్కటి వచ్చేసి 350 రూపాయలు పడింది. రేట్ ఎక్కువే, కాకపోతే మరి టేస్ట్కి జస్టిఫికేషన్ చేస్తే పర్లేదు. ఎందుకంటే ఇందాక షవర్మా కూడా ఎక్కువ ప్రైజే. సో నేను ఎక్స్పెక్ట్ చేసినంత టేస్ట్ అయితే లేదు, బాగానే ఉంది కానీ. సో అందుకనే ఇంకా ఆ డిసప్పాయింట్మెంట్తో ఇప్పుడు ఇంకేమైనా స్వీట్లా పడితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాం. కాజు వేసారా, చాలా బాగుంది. బయట నేను చూస్తుంటే ఏదో థిక్ షేక్ తాగిన ఫీల్ కలుగుతుంది, కానీ మధ్యలో అక్కడక్కడ మనం ఫలూదా తిన్న ఫీల్ అయితే కలుగుతుంది. చాలా బాగుంది. ప్రజెంట్ అయితే ఈ లుసాకా క్యాపిటల్ సిటీని వదిలేసి ఇంకొక టౌన్కి అయితే వెళ్ళబోతున్నాం, లివింగ్స్టన్ అని చెప్పి. అక్కడ ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఒక పెద్ద వాటర్ ఫాల్ కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మన బస్సు అయితే టైం అవుతుంది. యూబీజెడ్ అని చెప్పి ఒక బస్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళది అయితే బుక్ చేసుకున్నా. టికెట్ కాస్ట్ అది మీకు చెప్తాను. సో ఈ లోపల ఉంటుందంట బస్సు. మార్నింగ్ 7కి బస్సు, ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ బస్సులు. నేను ఇక్కడ నుంచే అరౌండ్ ఒక నాకు తెలిసి 6 to 7 hours పట్టొచ్చు యూబీజెడ్ బస్సు వాళ్ళతో వెళ్తే. చూసారా ఇక్కడ ఇంకా చాలా చిన్న బస్సులు కూడా ఇక్కడ ఆగుతాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇదేంటిది, ఇది పోలీస్ అతను అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ టైం 6:30 అవుతుంది మార్నింగ్. ఇదిగోండి చూసారా, ఇటువైపు ఇంకా చాలా పెద్ద బస్సులు ఉన్నాయి. ఓకే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఏరియా.
నేను జింబాబే హరారే నుంచి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడే దిగాను నైట్. ఇప్పుడు మళ్ళీ ఈ ప్లేస్ చూస్తే ఇప్పుడు గుర్తొస్తుంది. ఫైనల్గా అయితే ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం కదా. వెళ్ళిపోయే ముందు ఒకసారి అయితే బ్రోకి థ్యాంక్స్ చెప్పేద్దాం, ఎందుకంటే బ్రో వాళ్ళ ఇంట్లోనే నేను స్టే చేశాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ హోస్టింగ్. యా సో పొద్దున్నే బ్రో అయితే నిద్ర లేచి అయిపోయిన ఆఫీస్కి కూడా లేట్ అవుతున్నా సరే మనం డ్రాప్ చేద్దామని వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మళ్ళీ కలుద్దాం తప్పకుండా ఈసారి ఇండియాలో. ఈసారి మంచి బిర్యానీ తింటూ మాట్లాడుకుందాం. ఓకే బ్రో, కంటిన్యూ చేయాలి. సో వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యు తెలుగు యాజ్ ఎ తెలుగు ట్రావెలర్. థ్యాంక్ యూ బ్రో. సీ యూ. కలుద్దాం మళ్ళీ. ఓకే బ్రో, బాయ్ బ్రో. మనం వెళ్ళబోయే బస్సు ఎక్కడ ఉంటుందట, లివింగ్స్టన్కి వెళ్ళబోయే బస్సు. మ్యాక్స్ ఎల్లో కలర్ బస్సులు ఏవో కనబడుతున్నాయి పెద్ద పెద్దవి. యూబీజెడ్ అని చెప్పి మంచి బస్ ట్రాన్స్పోర్టే. లుసాకా ఇంటర్సిటీ బస్ టెర్మినల్ ఇది. పొద్దున్న అయినా సరే ఎంత హడావడిగా ఉందో. లివింగ్స్టన్ యూబీజెడ్, దిస్ వన్. No, I already have ticket. UBZ. No, I already have ticket. Livingston. No, I already have ticket. For which bus? UBZ. Last, okay. సో ఆల్రెడీ మన దగ్గర టికెట్ ఉందని తెలియక కుర్రోళ్ళందరూ అయితే వచ్చేస్తున్నారు మీదకి. మనం వెళ్ళబోయే బస్సు అయితే కొంచెం బాగుంటుంది. ఆ ట్రావెల్స్ యూబీజెడ్ ఇక్కడ నుంచి సౌత్ ఆఫ్రికాకు కూడా బస్సు ఉందంట డైరెక్ట్గా. మనం ఇప్పుడు వెళ్ళబోయే బస్సు సౌత్ ఆఫ్రికాకు కూడా వెళ్తుంది. కాకపోతే మనం లివింగ్స్టన్లో దిగేస్తాం, ఎందుకంటే మధ్యలో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడానికి మధ్యలో బోట్స్వానా అనే కంట్రీ ఉంటుంది. ఆ కంట్రీలో నుంచి క్రాస్ అవుద్ది అనమాట. సో ఆ కంట్రీలో నుంచి మనం వెళ్ళాలంటే మనకి వీసా కావాలి. ఆ కంట్రీ వీసా లేదు మనకి. ఇదిగోండి యూబీజెడ్ అని చెప్పి యునైటెడ్ బస్ కంపెనీ జాంబియా లిమిటెడ్ అని చెప్పేసి ఉంది. 2020 నుంచి ఉందంట. బాగుంది. ఈ అన్ని వాళ్ళకి చూపిద్దాం. ఆల్రెడీ బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది 6 గంటలకే. అన్ని లగన్ ఎక్స్క్యూజ్ మీ. అమ్మ పోలీసులు కూడా ఉన్నారు. వీడియో తీయకూడదేమో, తీసుకుంటే వెళ్ళిపోతున్నాను సీరియస్గా స్టైల్గా. నో, ఐఎమ్ రికార్డింగ్ మై సెల్ఫ్. బస్సు అయితే చూడడానికి బాగుంది కానీ చాలా కంజెస్టెడ్గా ఉంది. కాకపోతే పర్వాలేదు, మిగతా బస్సులతో పోలిస్తే ఈ బస్సు కొంచెం బాగుంది. సీటింగ్ అది అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే 2 దేశాలు దాటుకుని అయితే ఈ బస్సు వెళ్తుంది. మనం కూడా సౌత్ ఆఫ్రికా వెళ్తాం, ఎందుకంటే మన ట్రిప్ అదే కదా, ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా. లాస్ట్ కంట్రీ అదే మనం వెళ్ళబోయేది. కాకపోతే నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికే వెళ్దామని అనుకున్నా. కాకపోతే మధ్యలో బోట్స్వానా కంట్రీ క్రాస్ చేయాలి. ఆ బోట్స్వానా కంట్రీ క్రాస్ చేయాలంటే వీళ్ళందరికీ పర్వాలేదు, రెసిడెంట్ పర్మిట్ వీసా ఉంటుంది. మనకైతే ఆ వీసా లేదు కాబట్టి సో నేను అప్లై చేశాను, ఇంకా రాలేదు. అందుకని ఇంకా మనకు తప్పదనమాట. సో మనం జింబాబేలోకి వెళ్ళి జింబాబే నుంచి మళ్ళీ సౌత్ ఆఫ్రికాకి అయితే ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మన జింబాబే వీసా మల్టిపుల్ ఎంట్రీ. సో ఇంకొకసారి ఎంటర్ అవ్వచ్చు. బస్సు అయితే బాగానే ఉంది. యూబీజెడ్ అని చెప్పి యునైటెడ్ బస్ కంపెనీ జాంబియా. సీట్ బెల్ట్లు కూడా ఉన్నాయా? కాకపోతే లెగ్ స్పేస్ అంతేం లేదు. ఈ సీట్ కూడా స్ట్రెచ్ చేసానంటే కొంచెం కంజెస్టెడ్గానే ఉంది. మార్నింగ్ 7 o'clockకి వీళ్ళ బస్సులు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇదే ఫస్ట్ బస్సు. వీళ్ళ బస్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అయితే ఉంటుంది యూబీజెడ్ అని చెప్పి. అక్కడికి వెళ్ళి మనం బుక్ చేసుకోవచ్చు టికెట్, లేదంటే మనం ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. It is through the mighty name of Jesus we pray with thanksgiving in our hearts. Amen. We've got 6 emergency exits or around the cabin. It's written emergency exits. These emergency exits can only be used once we encounter an accident on board. చాలాసేపు రోడ్ జర్నీ తర్వాత అయితే జస్ట్ ఇప్పుడే లివింగ్స్టోన్కి అయితే రీచ్ అయ్యాను. సో టైం ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుంది. 4 కాదు 4:30 అయిపోతుంది. సో పొద్దున్న ఇప్పుడు 7 గంటలకు ఎక్కితే ఇప్పుడు దిగాను. అరౌండ్ 450 kilometers ఉంటుంది జర్నీ. ఇంకా కొద్ది గొప్ప అది కొంచెం బెటర్ బస్ కాబట్టి ఇలా అయినా ఉండగలిగాను, లేదంటే ఇంకా అసలు మొత్తం రోడ్ అయిపోయేది. ప్రజెంట్ అయితే ఇంటర్సిటీ బస్ టెర్మినల్ దగ్గర ఉన్నాను. ఇది కొంచెం చూస్తున్నారు కదా,
కానీ ట్యాక్సీ వాళ్ళు అయితే చాలా ఎక్కువ రేట్ అడుగుతున్నారు. ఇక్కడ నుంచి నేను బుక్ చేసుకున్న ఒక హాస్టల్ అయితే ఉంది, చాలా పాపులర్ హాస్టల్ ఇక్కడ, బ్యాక్ ప్యాకర్ హాస్టల్. అరౌండ్ 1700 రూపాయలు అలా పడింది. హాస్టల్కి వెళ్ళి చూపిస్తాను, హాస్టల్ చూపించి చెప్తాను. సో ట్యాక్సీ ఇక్కడ నుంచి బుక్ చేశాను అనమాట యాంగోలో. అరౌండ్ 25 క్వాచా అయితే పడింది. ఇక్కడ లోకల్లో డైరెక్ట్గా వీళ్ళు అయితే 100 క్వాచా 50 క్వాచా అలా అడుగుతున్నారు. సో నేను అందుకే డైరెక్ట్గా యాంగోలో బుక్ చేసేసా. చాలామంది ఫారినర్స్ అయితే కనిపిస్తున్నారు ఇక్కడ నాకు, చైనీస్ కానీ లేదంటే యూరోప్, యూఎస్, ఇంకా చాలా డిఫరెంట్ నేషనాలిటీస్. సో ఇంకా వెయిట్ చేస్తున్నా యాంగో కోసం. ఈ లోపలికి అయితే వచ్చే వరకు ఒక ప్రైస్ చెప్తారంట. ఒకవేళ బస్ టర్మినల్ లోపలికి వస్తే క్యాబ్ క్యాన్సిల్ చేసి ఎక్స్ట్రా ప్రైస్ అయితే చెప్తారని చెప్పేసి అంటున్నారు. అందుకనే నేనే బస్ టర్మినల్ నుంచి కరెక్ట్గా ఎగ్జిట్ గేట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాను. మళ్ళీ లోపలికి వచ్చాను, ఎంట్రన్స్ ఫీజుకి ఎంత తీసుకున్నారు ఇది అది అని చెప్తారని చెప్పాను కదా. క్యాబ్ బుక్ చేసుకున్నా అని చెప్పి 25 క్వాచా. ఇంకా ఇక్కడ వేరే ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. లోకల్ ట్రాన్స్పోర్ట్ అంటే మినీ వ్యాన్స్ తప్ప ఇంకా మనకి తాంజానియా సైడ్, కెన్యా సైడ్ యూజ్ చేస్తారు కదా బైక్స్, బోడా అలాంటివి అయితే ఇంకా కనిపించట్లేదు ఇక్కడ బస్ టర్మినల్ లోపల. అందుకని చెప్పి నేను ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను. ఇదిగోండి నేను వచ్చిన బస్సు ఆ బస్సే, UBZ. కాకపోతే మరీ ఎంతసేపు తీసుకొస్తాడో అనుకోలేదు. నత్తలాగా ఎక్కడ పడితే అక్కడ అలా ఆపుకొని మెల్లి తీసుకొచ్చాడు. రోడ్డు కూడా అంత పెద్ద గతుకుల్లో ఉన్నట్టేం అనిపించలే. కాకపోతే చాలా స్లోగా వచ్చాడు. ఈ బస్సే సౌత్ ఆఫ్రికా వరకు కూడా వెళ్తుంది. చాలా బ్యాక్ ప్యాకర్ హాస్టల్స్ ఉన్నాయి లివింగ్స్టోన్లో. సో హాస్టల్కి ఏమి ఢోకా లేదు, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ. నార్మల్గా డామ్స్కి ఇండియాలో అయితే లేదంటే చాలా వరకు కంట్రీస్లో 500 రూపాయలు 400 రూపాయలు ఉంటాయి. బట్ ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ. ఫస్ట్ హాస్టల్ అయితే చూపిస్తాను. అండ్ లివింగ్స్టోన్లో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. నేను చెప్పాను కదా జాలీ బాయ్స్ బ్యాక్ ప్యాకర్ హాస్టల్ అని చెప్పి. ఇదిగోండి ఇక్కడే నేను స్టే చేయబోతున్నాను. ఈ వాటర్ ఫాల్స్కి దగ్గరలో ఉన్న కొంచెం హ్యాపెనింగ్ బ్యాక్ ప్యాకర్ హాస్టల్ అంటే ఇదే. రేటింగ్స్ అవి చాలా బాగున్నాయి. హాస్టల్ అయితే చూడడానికి చాలా బాగుంది. అటువైపు కూడా ఉంది. ఇదేంటంటే ఇటువైపు డామ్స్ అనమాట. ఇక్కడ 2 రూమ్స్లో ఉన్నాయి, చూపిస్తానండి. కొంచెం నీట్గా ఉంటుంది, చూసి ఇది అవ్వకండి. ఇది అండి మొత్తం 8 బెడ్ డామ్ ఇదైతే. నా బెడ్ అయితే ఈ పైది. ఈ బెడ్కి అరౌండ్ నేను పర్ డేకి 1700 అయితే పే చేస్తున్నాను హాస్టల్కి. ఏసీ కూడా ఉంది. ఫ్రెష్ అప్ అయిపోయి మిగతా ఇక్కడ ఉన్న ప్లేసెస్ అవి అయితే కవర్ చేద్దాం. నేను స్టే చేస్తున్న హాస్టల్, ఈ మ్యూజియం 2 పక్కనే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇదైతే మ్యూజియము, లివింగ్స్టోన్ మ్యూజియం. కరెక్ట్గా ఈ రోడ్డుకి అటువైపు కార్నర్లో అయితే నా హాస్టల్. జస్ట్ ఒక 20 మీటర్స్ అలా ఉంటుంది అంతే దూరం. ఈ మ్యూజియంలు అన్నీ ఏంటో అసలు చూడనిచ్చేలా లేరు. ఒక దగ్గర ఏమో రేట్ ఎక్కువ చెప్తారు, ఇంకో దగ్గర ఏమో లోపల వీడియో తీయొద్దు అంటారు. ఇక్కడ ఏంటంటే దాదాపు $5 అనమాట. లోకల్ కరెన్సీలో వచ్చేసి 120 క్వాచా. సర్లే ఇద్దాం ఏముందిలే, ఇంకా మళ్ళీ ఎప్పుడో అసలు వస్తాం రామో తెలియదు, ఇంకా ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి లోపలికి వెళ్దాం అనుకున్నాను, హిస్టరీ ఉంటుంది కదా అని. కాకపోతే లోపల నువ్వు ఎక్కడ అసలు వీడియో తీయకూడదు అన్నారు. సర్లే పోనీ వీడియో తీయండిలేండి, ఫోన్తో 4-5 ఫోటోలు తీసుకుంటా అంటే ఫోన్ కూడా తీయకూడదు, ఫోటోలు కూడా తీయకూడదు, జస్ట్ చూడడానికి మాత్రమే అని చెప్తున్నారు. ఈ బయటనైతే ఒక ప్లేన్లా ఉంది, ఎప్పుడో యూజ్ చేసేవాళ్ళు అనుకుంటా. ఇక్కడైతే లివింగ్స్టోన్ గారి స్టాచ్యూ ఉంది. ఇదైతే ఎంట్రన్స్ ఏరియా. చూడండి ఇక్కడ ఆల్రెడీ మండే టు సండే అయితే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ డేస్లో తప్ప ప్రతిరోజు ఓపెన్ ఉంటుందంట. రెసిడెంట్స్కి అయితే 10 క్వాచా, పిల్లలకైతే 5 క్వాచా. ఒకవేళ నాన్ రెసిడెంట్స్ లైక్ ఫారినర్స్కి అయితే $5 అంట పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకైతే $3 అంట. టోటల్ ఇందులో 5 ఛాంబర్స్ అయితే ఉంటాయంట. సో 5 ఛాంబర్స్లోనే ఎక్కడ ఫోటో తీయకూడదంట. ద లివింగ్స్టోన్ మ్యూజియం. ఇక్కడ ఈ లివింగ్స్టోన్లో ఉన్న 2 మ్యూజియంలకి వెళ్ళినప్పుడు ఇలానే జరిగింది. అక్కడి వరకు వెళ్ళడం, అక్కడికి వెళ్ళాకేమో వాళ్ళు రానివ్వకపోవడం. ఇదిగోండి ఇదే లివింగ్స్టోన్ గారి స్టాచ్యూ. డాక్టర్ కెన్నెత్ డేవిడ్ కౌండా ఉన్నారు కదా, ఈ స్టాచ్యూలో ఉన్న పర్సన్ ఎవరంటే ఫస్ట్ ప్రెసిడెంట్ అనమాట ఈ జాంబియా దేశానికి. 1964 నుంచి 1991 వరకు ఇండిపెండెన్స్ తీసుకురావడంలో చాలా స్ట్రగుల్ చేశారు. అందుకని చెప్పి
సో ఇక్కడ స్టాచ్యూ అయితే కట్టారు. ఈ టౌన్ అయితే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది లుసాకాతో పోలిస్తే. లుసాకా కూడా బాగుంది, కాకపోతే ఏంటంటే లుసాకాలో చాలామంది అయితే ఇండియన్స్ ఉన్నారు. నాకు అక్కడ అదొక వేరే కంట్రీ అన్న ఫీలే కలగలేదు, ఎందుకంటే నేను చాలామంది తెలుగు వాళ్ళని కలిసా కాబట్టి. అక్కడ బతుకమ్మ చేసేసుకుంటున్నారు, దసరా సంబరాలు, దీపావళి సంబరాలు, అన్ని పండుగలు అయితే ఇండియాలో ఎలా జరుగుతాయో ఇంచుమించు అలానే చేసేసుకుంటున్నారు. అందుకని నాకు పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించలేదు. ఆఫ్రికా ఫీల్ కలిగింది కానీ మరీ అంత పూర్తిగా అయితే కలగల. బట్ ఈ లివింగ్ స్టోన్ అయితే కొంచెం పీస్ఫుల్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ రూట్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్డే. ఇక్కడ నుంచి స్ట్రైట్గా 10 కిలోమీటర్లు వెళ్ళాం అనుకోండి, మనకి విక్టోరియా వాటర్ ఫాల్స్ వచ్చేస్తుంది. ఈ దేశానికి ప్రైడ్ విక్టోరియా వాటర్ ఫాల్స్. ఈ దేశం తర్వాత పక్కన జింబాబ్వే దేశం, 2 దేశాలకి మధ్యలో అయితే ఉంటుంది. దాదాపు వీళ్ళ పాపులేషన్ వచ్చేసి 140,000 నుంచి 160,000 మంది అయితే నివసిస్తున్నారు ఈ టౌన్లో. మనం ప్రజెంట్ అయితే మెయిన్ ఏరియాలో ఉన్నాం అనమాట. ఇది సిటీ సెంటర్. ఈ దగ్గరలో చాలా వరకు కెఫేలు అవి ఉన్నాయి. ఇదేదో కెంట్ హౌస్ అంట, కనిపిస్తుందా వైట్ కలర్లో? అది 1949 నుంచి అయితే ఉందంట ఇల్లు. దాదాపు 70 సంవత్సరాల చరిత్ర ఉంది అయితే దానికి. ఇప్పుడైతే దాన్ని ఒక షూ షాప్ ఏదో చేస్తారు. చాలా వరకు కొన్ని పాత బిల్డింగ్స్ అయితే అలానే వదిలేశారు, కొలానియల్ బిల్డింగ్స్. ఎందుకంటే ఒకప్పుడైతే బ్రిటిషర్స్ పాలించేవాళ్ళు ఈ లివింగ్ స్టోన్ని. అసలు ఈ లివింగ్ స్టోన్కి పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసు కదా. డేవిడ్ లివింగ్ స్టోన్ అనే ఒక స్కాట్లాండ్కి సంబంధించిన ఎక్స్ప్లోరరు ఇక్కడికి వచ్చి ఆఫ్రికాని ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో అయితే ఈ విక్టోరియా వాటర్ ఫాల్స్ని కనుగొన్నాడు. సో అందుకని చెప్పి అతని పేరునే లివింగ్ స్టోన్ అని చెప్పేసి ఈ ఊరికి పెట్టేశారు. అసలు ఒకప్పుడు క్యాపిటల్ ఇది. ఇప్పుడు ఏదో ఇలా చిన్న టౌన్లో ఉంది, కానీ లుసాకా డెవలప్ అయిపోయింది. కానీ లుసాకా ఒక 10-15 సంవత్సరాల క్రితం అంత ఏం డెవలప్ అవ్వలేదు, ఇదే బాగా డెవలప్ అయింది. ఒకప్పుడు క్యాపిటల్లో ఉండేది. 1911 నుంచి 1935 వరకు ఈ లివింగ్ స్టోనే ఈ జాంబియా దేశం యొక్క క్యాపిటల్లో ఉండేది, ఓల్డ్ క్యాపిటల్. ఇప్పుడైతే న్యూ క్యాపిటల్ వచ్చేసి లుసాకా చేసేసారు. చూడండి హంగరీ లైన్ అని ఉంది కదా, ఇదైతే మనకి ఈ జాంబియా దేశంలో ఏ ఊరికి వెళ్ళినా సరే మ్యాక్స్ మనకి ఈ హంగరీ లైన్ షాప్స్ అయితే కనిపిస్తాయి. లోకల్ కేఎఫ్సీ అనుకోండి దీన్ని ఇండైరెక్ట్గా, ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రైడ్ చికెన్, బర్గర్లు ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. కొంచెం లో కాస్ట్, మరీ ఎక్స్పెన్సివ్ కాదు, కానీ పర్వాలేదు రీజనబుల్ రేట్లో ఉంటాయి. ప్రైస్ కూడా రీజనబులే కాబట్టి టేస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. అంతేమీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. షాపీ రైట్ ఒకటి, స్పార్ ఒకటి, ఇలాగా 2-3 పెద్ద సూపర్ మార్కెట్లు ఉన్నాయి, అంతకు మించి ఏం లేదు. జస్ట్ ఇప్పుడే నేను జాలీ బాయ్స్ బ్యాక్ ప్యాకర్ హాస్టల్లో అయితే నా బ్యాగ్ అంతా పెట్టేసి సో చెక్ ఇన్ చేసేసిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఈలోపే నాకు లుసాకాలో ఉన్నప్పుడు పవన్ అన్న అని చెప్పి ఆ అన్న లివింగ్ స్టోన్లో కూడా మన ఇండియన్స్ ఉన్నారు, కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయని చెప్పి కాంటాక్ట్ అయితే ఇచ్చారు. సో ఇదిగోండి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఆ హాస్టల్ దగ్గర నుంచి అరౌండ్ ఒక 1.5 కిలోమీటర్లా ఉంటుంది. సో యాంగో బుక్స్ చేసుకొని ట్యాక్సీలో అయితే వచ్చాను. సో ఇప్పుడు వెళ్ళి ఆ ఫ్యామిలీని అయితే కలుద్దాము. మన తెలుగు ఫ్యామిలీ అట. సో వెళ్ళి ఒకసారి కలిసాక మనం మాట్లాడదాం. హాయ్ అంకుల్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ ఆంటీ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, కమ్మటి భోజనం పెట్టారు. అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, లివింగ్ స్టోన్ అంటే ఇంకా పెద్ద ఉండరేమో అనుకున్నాం మన వాళ్ళు. బట్ స్టిల్ ప్రతి చోట అయితే ఉన్నారు. సో ఎప్పటి నుంచి ఉంటున్నాను అంకుల్ గారు మీరు ఇక్కడ లివింగ్ స్టోన్లో? లివింగ్ స్టోన్లో దాదాపు 14 ఏళ్ళు దాటుతాయి. 14 ఏళ్ళు. ఓకే. 14 years. ముందు జాంబియా లుసాకాలో ఉండేవాడిని. లుసాకా 4 years ఉన్నాను. ఓన్లీ ఈ జాంబియాలోనే ఉంటున్నారా, లేదంటే వేరే ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా? ఓకే ఓకే. సో ఎలా ఉంది ఇక్కడ లైఫ్? అంతా బాగుందా? పీస్ఫుల్గా. అవును, ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేను సన్బెడ్ ఆప్టిషియన్స్ అని. ఓకే, అంటే గ్లాసెస్కి సంబంధించి. ఓకే ఓకే. సో నేను విన్నది ఏంటంటే నార్మల్గా లుసాకా కన్నా లివింగ్ స్టోన్ కొంచెం డేంజరస్ ఇది అది అని విన్నా. సో అదేం నిజమేనా? అసలు ఏంటి? లివింగ్ స్టోన్ చాలా బాగుంటుంది. లుసాకా వచ్చేసి మన ఇండియన్ అట్మాస్ఫియర్. ఓకే. మెకానికల్ లైఫ్ అంతా. ఇదేంటంటే చిన్న టౌన్. ఓకే. కొంచెం కష్టము, బట్ ఇట్స్ ఓకే. ఓకే ఓకే. అలవాటు అయిపోతే ఈ ప్లేస్ గుర్తుపోలేదు. ఎందుకంటే నేను యాక్చువల్గా జాంబియా 2 years కోసమని వచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 14 అయిపోయింది. ఓకే, మేబీ 18 years వెళ్ళాలనిపించట్లేదు. 18th year. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఆంటీ గారు చిన్న బిజినెస్ కూడా స్టార్ట్ చేశారని, ఫుడ్ బిజినెస్. సో ఏంటండి అది? ఫుడ్ బిజినెస్ అంటే క్యాటరింగా లేకపోతే అదేంటి? ఇది రెస్టారెంట్ అయితే మన వాళ్ళు ఎవరైనా వస్తే
చేయడము ఓకే. ఎవరైనా అడుగుతుంది మన ఇక్కడ వాళ్ళకి ఇండియన్ రెస్టారెంట్స్ లేవా ఈ ఉన్నాయి బట్ మనకు హోమ్ ఫుడ్ కావాల్సిన హోమ్ ఫుడ్? జైన్స్ మెయిన్ వాళ్ళు ఆనియన్ గార్లిక్ అవి తిన్నారు కదా బయట వాళ్ళు చెఫ్లు ఎలా చేస్తారు. ఓకే. సో వాళ్ళు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు ముందుగా జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తే మీరు వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తారు. నార్త్ ఇండియన్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. అవును అవును. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ రైస్, ఓకే. దోశ, ఇడ్లీ అట్లాంటివి ఏంటంటే కొంతమంది ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఒక 2-3 రోజులు గడిపినప్పుడు ఏంటంటే వన్ డే ఏదైనా జంక్ ఫుడ్ అంతా కానీ ఏమన్నా ఫుడ్ కావాలంటే దొరకదు, అప్పుడు రిక్వెస్ట్ చేస్తారు. నైస్ నైస్. అట్లా చిన్నగా స్టార్ట్ చేస్తాం. అవును నైస్ నైస్. ఇంకా ఈ బిజినెస్ పెద్దగా ఈ వేరే సిటీ లుసాకాలో కూడా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరైనా లివింగ్స్టన్ విజిట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏదైనా ఇండియన్ ఫుడ్ కావాలనుకుంటే ఈమెను సంప్రదిస్తే ఈమె మీకు కావాల్సినట్టు వండి పెట్టుకోవాలి. బట్ ఇది రెస్టారెంట్ ఏం కాదు, జస్ట్ హౌస్ అన్నమాట. ఏమైనా కావాలంటే చేసి పెట్టుకోవాలి. ఓకే, వెల్కమ్ టు లివింగ్స్టన్. సో ఆంటీ గారి నెంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తాను. సో ఒకవేళ ఎవరైనా ఇంటి ఫుడ్ తినాలి అనుకుంటే సో వాళ్ళు రావచ్చు. లొకేషన్ కూడా జస్ట్ గూగుల్ మ్యాప్స్లో కే లక్ష్మి హోమ్ ఫుడ్స్, కే లక్ష్మి హోమ్ ఫుడ్స్ అని కొడితే ఆటోమేటిక్గా లొకేషన్ వచ్చేస్తుంది. పెద్ద దూరం ఏం కాదు, కరెక్ట్గా సిటీ సెంటర్ నుంచి ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది. సో యాంగో ఎలాంటి ట్యాక్సీ ఏదైనా బుక్ చేసుకొని వచ్చేయచ్చు. ఇలా కిచెన్ కూడా ఇలాగ బయటే ఉంటుంది, వచ్చి భోజనం చేసి వెళ్ళొచ్చు. అంటే ఇఫ్ వేరే కంట్రీ వచ్చి ఇంటి భోజనం మిస్ అవుతున్నాము అనే వాళ్ళకైతే సో తప్పకుండా విజిట్ చేయొచ్చు. తీసే గేట్ తీసే లాగే రావట్లేదా? ఈ చిన్న పాప చూడండి, ఇక్కడ ఆంటీ గారి ఇంట్లో వర్క్ చేస్తారు కదా మెయిడ్. సో వాళ్ళ పాప హెయిర్ స్టైల్ చూడండి. సారా తెందుల్కర్ నువ్వు. నీ హెయిర్ స్టైల్ నాకు కావాలి. ఎలా చేసుకోవాలి చెప్తావా? సే హాయ్ హాయ్ హాయ్. సే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.